అందరికీ నమస్కారం అండి. సూర్యభగవానుని ఆరాధనకు ఆదివారము ఉత్తమమైన రోజుగా చెప్తారు. ఒక వ్యక్తి జాతకంలో సూర్యభగవానుని అనుగ్రహం ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ కుటుంబంలో ఉండే అందరి ఆరోగ్యము కూడా చాలా బాగుంటుంది. ఏర్పడిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, కీర్తి లభిస్తాయి. ఒకవేళ జాతకంలో సూర్యుడు గనక బలహీనమైన ఉన్నట్లయితే జాతక దోషాలు ఏర్పడి ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని సాధించరు. ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే సూర్యభగవానుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అలాగే సూర్యభగవానుని అనుగ్రహంతో జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. జ్యోతిష్క శాస్త్రంలో యాలకులకు చాలా ప్రముఖ స్థానం ఉన్నది. వంటగదిలో ఉండే యాలకులతో చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే సూర్యభగవానుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఆదివారం రోజు ఒక 5 పచ్చి యాలకులను తీసుకొని వాటిని పర్సులో ఉంచుకోవాలి. ఆదివారం ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి పర్సులో ఎప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొందరగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 7 యాలకులను ఉంచి పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులను, కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి ఏదైనా కోరిక గనక కోరుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో 2 యాలకులు, 2 ఎర్రటి పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఒక మర్యాకును తీసుకొని దానిపైన మీ కోరిక రాసి ఆ ఆకును నీటిలో తేలేటట్లు వదిలేయాలి. ఇలా చేయటం వలన నెల రోజుల్లో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సూర్యభగవానునితో పాటు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ప్రతి ఆదివారం సాయంత్రం ఇలా చేసినట్లయితే మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఆదివారం రోజున ఏదైనా గుడికెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ఏళ్ల తరబడి శ్రమించిన ఉద్యోగంలో ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోలేరు. అలాంటి వారు ఆదివారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 యాలకులు వేసి మూటలాగా కట్టాలి. ఈ మూటను దిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఉదయం లేవగానే ఈ యాలకులను మరొక వ్యక్తికి ఇవ్వాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులు వేసి దాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది. ఆదివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. ఇలా చేస్తే అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. చాలామంది పుణ్యం కోసము ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే దాన ధర్మాలు చేయటానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఎవరైతే ఆదివారం రోజున పేదవారికి దానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టమూ లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది. మనము ఇంట్లో వాడుకునే చీపుర్ని ఆదివారం రోజు కొనడం చాలా మంచిది. ఆదివారం రోజు 3 చీపుర్లు కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఈ 3 చీపుర్లను దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయాలి. ఇలా చేస్తే దైవానుగ్రహము వలన సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిసార్లు మనం ఏ పనులు తలపెట్టినా కూడా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇలా ఆటంకాలు ఎదురవ్వడంతో చేసే పనులలో అనేక నష్టాలు రావడం జరుగుతుంది. అలా నష్టాలు వచ్చి బాధపడుతున్న వారు ఆదివారం రోజున పూజాగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి 2 యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదివారము ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు మరియు నీలం రంగు బట్టలు ధరించకూడదు. ఇలా చేస్తే జీవితంలో ఏలినాటి శని పడుతుంది. ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకు ఆహారం గనక వేసినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఆదివారం రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉప్పు తినకూడదు.
ఇలా గనక చేసినట్లయితే మానసిక సామర్థ్యం పెరుగుతుంది. ఆదివారము సెలవు రోజు కావటం వలన చాలామంది ఇంట్లో ఉన్న చెత్త అంతా బయటపడేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజు ఇంట్లో బూజు దులుపుకోవటం కానీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయటం కానీ చేయకూడదు. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు. ఆదివారం రోజు ఉపవాసం ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన రోగాలు, కంటికి సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా తగ్గిపోతాయి. సూర్యభగవానుడిని పూర్వీకులతో సమానంగా భావిస్తారు. అందుకే ఆదివారం రోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను చాలా సంతోషంగా చూసుకోవాలి. వారికి నచ్చిన పనులు చేస్తూ వారి యొక్క దీవెనలు తీసుకుంటే సూర్యదేవుని యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. ఆదివారం రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించటము, వివాహ శుభకార్యాల వంటివి జరుపుకోవటము అంత మంచిది కాదు. ఆదివారం రోజు జుట్టు కత్తిరించుకోకూడదు. ముఖ్యంగా ఆదివారము కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎర్రకాయలు, బచ్చలి కూర, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన వాటికి ఈరోజు దూరంగా ఉండాలి. ఆదివారము రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు. రాగి సూర్యునికి సంబంధించినది. ఆదివారము రాగిని అమ్మటం వలన జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.